ప్రస్తుత కంప్యూటర్ యుగంలో చదువు చాలా ముఖ్యమని, అందుకే తమ వంతుగా పట్టణ పరిధిలో 22 గవర్నమెంట్ పాఠశాలల్లో 1000 మంది విద్యార్థులకు అక్షరాభ్యాసం చేసి పలకాబలపం అందించినట్టుగా మీనేస్తం అధ్యక్షురాలు పొట్లూరి దుర్గాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చదువును మించిన సంపద మరొకటి లేదని, ఈ రోజుల్లో మనిషి బ్రతకాలంటే ఉద్యోగం, ఉపాధి పొందడానికి చదువు అవసరమనే ఆలోచనతో మీనేస్తం సహాయ కార్యక్రమాల్లో భాగంగా పలకాబలపం అందించే కార్యక్రమం చేపట్టామని వివరించారు. మీనేస్తం స్థాపించి 3 సంవత్సరాలు గడిచాయని, ఈ 3 సంవత్సరాల్లో 75 కుటుంబాల నిరుపేదలకు మీనేస్తం ప్రతి నెలా స్వయం సహాయాన్ని అందించిందని, పెండ్లిడుకు వచ్చి పెళ్లి చేసుకోలేని ఎందరో యువతీ యువకులకు ఆర్థిక సహాయాన్ని అందించి పెళ్లిళ్లు జరిపించడం, అనారోగ్యంతో బాధపడుతూ ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో మీనేస్తం అండగా ఉండి వైద్య సదుపాయం అందించిందని, ఆకలితో అలమటిస్తూ ఉపాధి చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని మీనేస్తం చేయూతనిస్తూ సహాయ సహకారాలు అందించిందని 3 సంవత్సరాల కార్యక్రమాన్ని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్యామ్, నారాయణ దాస్, మోహన్ దాస్, ఎస్టీ శ్రీనివాస్ ప్రసాద్, అర్జున కుమార్, ఎస్కే జై భునీషా, కృష్ణ కుమార్, రాజ్ తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది నా స్నేహితులు, నేను కొంతమంది టీచర్స్ కలిపి గ్రూప్గా ఏర్పడి బాగా లేని వాళ్ళకి, అనాథలకి, ఎవరు సపోర్ట్ లేని వాళ్ళకి సహాయం అందించడం జరుగుతుంది. ఇది మేము మొదలుపెట్టి ఇంచుమించు 3 సంవత్సరాలు అవుతుందండి. ఈ 3 సంవత్సరాల్లో దాదాపుగా 75 కుటుంబాలకు మేము సహాయం అందించున్నాము. అది ఎలాంటి వాళ్ళు అంటే, ఎవరూ లేని అనాథలు, ఏ ఆధారం లేని వాళ్ళు, ఎటువంటి ప్రభుత్వ పరంగా ఎటువంటి లబ్ధి చేకూరని వాళ్ళు, అదేవిధంగా పెళ్లి చేయడానికి కూడా కనీసం ఏమీ లేక బాధపడుతున్నటువంటి వాళ్ళకి వివాహం నిమిత్తం, అదేవిధంగా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ నిమిత్తం ఏమీ లేక ఇబ్బంది పడుతున్నటువంటి, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి చాలా ఒక 75 కుటుంబాలకు ఇంచుమించు సహాయం చేసి ఉన్నాం. ఇందులో భాగంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా ఈ సంవత్సరం పిఠాపురంలో ఉన్నటువంటి 22 మున్సిపల్ స్కూల్కి కూడా మీనేస్తం తరపున స్లేట్ పెన్సిల్ కిట్ అందించాలని మా టీం నిర్ణయించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మనం భవితలో మొదలుపెట్టి ఇది 2వ కార్యక్రమం అండి. ఈ స్కూల్లో ఇలా 22 స్కూల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. 22 స్కూల్లో ఇంచుమించుగా 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 1000 మందికి కూడా మీనేస్తం తరపున ఈ సంవత్సరం మేము ఈ రకంగా సహాయం అందిస్తున్నాము. దేవుడి దయ వల్ల అందరి సహకారంతో నెక్స్ట్ ఇయర్ బుక్స్ కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాము. కాబట్టి ఎవరైనా ఇలా హెల్ప్ చేయాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కూడా మాతో కలిస్తే ముందు ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేస్తామని ఇందుమూలంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నా మిత్రులందరికీ కూడా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీనికి సహకరించినటువంటి పాఠశాల పిఎస్హెచ్ఎం గారు సుబ్బరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. థ్యాంక్ యూ.